మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. ఈ యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాల్చి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సుందరగడినందుకు ఆయన సమయాన్ని దయచేసాడు. అందరిని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. నేను దినాన్న చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం ఆయన మహాపరిశుద్ధుడైన దేవునికి వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాదేవుడ, గొప్పవాడ, జీవం గల యేసు జీవత సర్వశక్తి మందిర సర్వాధికారి నీ స్తోత్రం నాయన. వాక్యమైన దేవుడు నాయన ప్రభు కొద్దిసేపు మీరు మాతో మాట్లాడి బలపరిచిన ఆయన ప్రభువా, మీ ప్రజల జ్ఞానాన్ని తెలియని వివేకన ఆలోచన కృపను మీరు దయచేసి నడిపించి మీరు సన్ని తోడుగా సహాయం తెచ్చాను. యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వింటున్న చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. ఆ 13వ అధ్యాయంలో యేహూకు దేవుడు వాగ్దానం చేసినట్లుగానే యేహూ దేవుని యందు భయభక్తులు దేవుడు చెప్పిన పనిని శ్రద్ధగా చేసిన దాన్ని బట్టి తన తర్వాత మూడు తరాలు కూడా ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తారని దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారంగానే యెహూ యొక్క కుమారుడు యెహోయాహాజు తర్వాత యెహోయాషు రాజు అయ్యాడు. యెహోయాహాజు తర్వాత యెహోయాషు రాజు అయ్యాడు. అయితే 14వ అధ్యాయం 2 రాజులు 2వ గ్రంథం 14 మనం చూసినట్లయితే ఇశ్రాయేలు రాజు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు ఏలుబడిలో 2వ సంవత్సరం మందు యోధారాజును యోవాషు కుమారుడైన అమజ్యాయు రాజు అయిను. అతన్ని ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేము నందు 20 సంవత్సరాలు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు యెహోయద్దాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై ఉండెను. యోవాషు చేసిన ప్రకారము చేసెను. ఇతడు తన ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. జనుడు ఇంకా ఉన్నత స్థలములో వల్లర్పించు ధూపం వేయచు ఉండిరి. రాజ్యమందు తాను స్థాపించబడిన తర్వాత రాజుకు తన తండ్రిని చెప్పిన సేవకులను అతడు హతము చేశాను. ఎవరు అంటే ఇశ్రాయేలు రాజు కానీ యూదారాజు, యూదులకు రాజు అయిన వాడు యోవాషు యొక్క కుమారుడైన ఈయన రాజయ్యాడు. యోవాషు కుమారుడైన అమజ్యా రాజయ్యాడు. యోవాషుని కుట్ర చేసి చంపేశారు. యోవాషుని 7 సంవత్సరాలప్పుడే రాజుగా చేస్తే అతని పెంచి పెద్ద చేసిన యెహోయూదా యొక్క కుమారుడైన జకర్యాని చంపడానికి బెందీలేదు. తప్పు చేశావంటే ఒప్పుకోని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. అలాగే ఆయన మీద కుట్ర చేసి 2 వ్యక్తులు దారిలో వెళ్తుండగానే యోవాషుని చంపేశారు. యోవాషుని చంపేసిన తర్వాత అతని కుమారుడైన అమజ్యా రాజయ్యాడు. అమజ్యా రాజు అయిన తర్వాత ఆమె తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆయన రాజు అయిన తర్వాత తన తండ్రిని చంపిన వారు తీసుకొచ్చి వారిని చంపాడు. అయితే తండ్రిని చంపిన వారు తీసుకొచ్చి తను చంపాడు. కానీ మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా తండ్రులు చేసిన దాన్ని బట్టి పిల్లలకు మరణశిక్ష విధించకూడదు అని నిబంధన ప్రకారం తన పిల్లల్ని ఏమి చేయలేదు. తండ్రులు చేసిన పాపం పిల్లల మీద ఉంటుంది, కానీ తండ్రులు చేసిన దాన్ని బట్టి మరణశిక్ష మాత్రం రాదు. బాగా గమనించండి. తండ్రులు చేసిన పాపం పిల్లల మీద ఉంటుంది, కానీ తండ్రులు చేసిన దాన్ని బట్టి మరణశిక్ష మాత్రం రాదు. ఎందుకంటే ఒకడు నీతిమంతుడై ఉన్నాడు, కానీ పాపంలో పడిపోయాడు. పాపం గుర్తించి గ్రహించి పాపాన్ని విడిచిపెడితే అతడు రక్షించబడతాడు. నీతిమంతుడే ఉన్నాడు, పాపం చేశాడు, ఇక పాపాన్ని విడిచిపెట్టకుండా నా నీతి నన్ను కాపాడిద్దిలే అని అనుకుంటే అది మోసపోతాం. దానివల్ల నష్టం కలిగిద్ది. కుటుంబంలో కరువు, ఇబ్బంది, కష్టాలు, నష్టాలు చాలా వస్తాయి. ఇది తను చేసిన దాన్ని బట్టి. అలాగా పాపం అనేది వెళ్ళిద్ది, శ్రమ అనేది వెళ్ళిద్ది, కానీ మరణం అనేది రాదు, మరణం అనేది లేదు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అదే మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా తండ్రులు చేసిన దాన్ని బట్టి పిల్లలు చేసిన దాన్ని బట్టి తండ్రులు కానీ మరణశిక్ష విధించకూడదని చెప్పి ధర్మశాస్త్ర వాక్య నిబంధన ప్రకారంగా ఈ అమజ్యా నిజంగా చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని వాక్యాన్ని అనుసరించడం చాలా తక్కువ. కానీ యూదా ప్రజలు మాత్రం ఇద్దరు 2 గోత్రాలుగా 2 భాగాలుగా విడిపోయారు కదా. ఒక పక్క ఇశ్రాయేలు గోత్రం, ఒక పక్క యూదా రాజులు. మొత్తం కూడా ఇశ్రాయేలు ప్రజలు అయినప్పటికీ కూడా సొలొమోను చేసిన పాపాన్ని బట్టి, సొలొమోను దేవుడికి విరోధంగా చేసిన దాన్ని బట్టి 2 భాగాలుగా వాళ్ళని తీశాడు. యెరోబాముకి ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. యెరోబాముకి 10 గోత్రాలు. అలాగే ఈ యూదా గోత్రానికి దావీదు యొక్క నీతిని బట్టి, దావీదుకి ఇచ్చిన మాటను బట్టి
దావీదు సింహాసనం ఒకనన్న కూర్చొని పెట్టక మానడని చెప్పేసి ఆ మాట ప్రకారంగా యూదులకు గోత్రాన్ని ఇచ్చి వారి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈ యూదులైన వారు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు. దేవుని ధర్మశాస్త్ర విధుల ప్రకారం చేస్తూ ఉంటారు. ధర్మశాస్త్రాన్ని ఏది ఏమైనా సరే దేవుని భయభక్తులు కలిగి ఉంటారు. కానీ ఇశ్రాయేల్ అలా కాదు. దేవుని ధర్మశాస్త్రాన్ని వెంబడించరు, ధర్మశాస్త్ర ప్రకారం చేయరు. అలాగే యెరోబాము చేసినట్లుగానే దూడలను ఆరాధిస్తారు, బలి అర్పిస్తారు. ఆ ప్రకారంగా చేసుకొని దేవుని మాట అనేది వారు వినని పరిస్థితుల్లోనే వారు ఉంటారు. అలాంటి వారు ఇశ్రాయేలు, ఇటువంటి వారు యూదులు ఆయన మోషే చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారం ఆ మాట ప్రకారం అది చేస్తూ అక్కడ అలాగా తండ్రులు చేసిన దాని పిల్లలు కానీ, పిల్లలు చేసిన దాని తండ్రులు కానీ శిక్ష విధించడానికి లేదు అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత 8వ వచనం మనం చూస్తే, అమజ్యా కుమారుడైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు వద్దకు దూతలను పంపి మనం ఒకరినొకరు దర్శించుకున్నట్లు నన్ను కలియరమ్మని వర్తమానం చేయగా, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఇలాగ వర్తమానం పంపారు. లెబనాన్లో ఉన్న ముళ్ళ చెట్టు ఒకటి నీ కుమార్తె నా కుమారునికిమ్మని లెబనాన్లో దేవదారు వృక్షములకు వర్తమానం పంపగా, లెబనాన్లో ఉన్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును తొక్కివేశాను. నీవు ఏదోమీలో హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుతున్నావు. సరే, ఇప్పుడు నీ నగర్లో నుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడదు. నీవు మాత్రము కాక నీతో కూడా యూదావారును కూలినట్లు నీవెందుకు అపాయంలో దిగుదు అని చెప్పినను అమజ్యా వెలనొల్లనందున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమెషు పట్టణం దగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలుసుకొనగా, యూదావారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయమొందిరి. అందరూ తమ గుడారములకు పాడిపోయారు. ఇప్పుడు యూదా రాజైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహూ యొక్క కుమారుడు, యెహూ యొక్క మనవుడు యెహోయాషుకి వర్తమానం పంపుతున్నాడు. యెహోయాషుకి వర్తమానం పంపి అంటున్నాడు, ఈ అమజ్యా ఏదోమేలు యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచాడు. యుద్ధంలో గెలిచినందుకు నువ్వు అతిశయపడతా ఉన్నావు. అతిశయపడి ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి మమ్మల్ని ప్రేరేపిస్తున్నావు. ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి ఆ ఇశ్రాయేలు రాజు వర్తమానం పంపినప్పటికీ కూడా ఈ యూదా రాజు ఆ మాట లక్ష్యం చేయకుండా మరలా వర్తమానం పంపాడు. సరే అని చెప్పి ఇద్దరు కలిసి ఒక చోట కలుసుకొని ఇక యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైతే మొత్తం కూడా అక్కడ యుద్ధంలో ఇశ్రాయేలు దాటికి యూదా రాజులైన వారు, యూదా జనులందరూ కూడా ఎక్కడ కూడా నిలవలేక, యూదా వారి నిలవలేక అపజయం ఉంది. మొత్తం వారి గుడారాలకు పారిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలు వారు వచ్చి యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేము యొక్క ప్రాకార గుమ్మాలను పడగొట్టి అందులో ఉన్న దేవుని సంబంధమైన వస్తువులన్నిటిని కూడా అక్కడ ఉన్న కుదవ పెట్టబడిన మనుషులను, అంటే వేరే దేశం నుండి వచ్చి కుదవ పెట్టుకున్నారు, బానిసలుగా కుదవ పెట్టుకున్న మనుషులను కూడా తీసుకొని షోమ్రోనుకు తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. ఈయన అంటా ఉన్నాడు, నువ్వు ఏదోమేలు గెలవడం వల్ల నువ్వు అతిశయిస్తా ఉన్నావు, నువ్వు నా అదనవాడు లేవని చెప్పేసి నువ్వు వంగిపోతున్నావు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ హెచ్చిస్తూ అతను తాను చూసుకొని గర్విస్తున్న ఆ పరిస్థితి అంతా కూడా యెహోయాషు వద్దని చెప్పినా సరే అమజ్యా యుద్ధానికి వెళ్ళాడు. ఇశ్రాయేలు వారి 12 గోత్రాల వారు అనేక మంది జనం ఉండగా యూదా వారి ఒక గోత్రమే, కానీ దేవుడు మాత్రం వారికి సహాయంగా ఉన్నాడు. అయినప్పటికీ ఈయన అతిశయం ఉంది కదా, ఊరికే పిలిచి కై పెట్టుకోవడం, పిలిచి గొడవ పెట్టుకొని పిలిచి వారి మధ్యలో ఇదవడం, అవన్నీ కూడా చాలా విరోధమైన మాటలు, అన్నీ కూడా చాలా కఠినమైన పరిస్థితులు, కావాలని కై పెట్టుకునే పరిస్థితులు అన్నమాట. అలాంటి కయ్యం పెట్టుకున్న పరిస్థితి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ మధ్య ఇశ్రాయేలు వారు ఎదుటి నిలవలేకపోయారు, మొత్తం అందరూ పారిపోయారు. తర్వాత యెరూషలేము మీదకి వారు వచ్చారు, మొత్తం అదంతా దోచుకుని వెళ్ళిపోయారు. అక్కడున్న పని వారిని కానీ, అక్కడున్న బంగారాన్ని కానీ, వెండిని కానీ మొత్తం అంతా కూడా తీసుకుని షోమ్రోనుకు తీసుకెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయారు. తర్వాత 17వ వచనంలో, యూదా రాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యెహోయాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తర్వాత 15 సంవత్సరాలు బతికాను. అమజ్యా చేసిన వ్రతకార్యముల గురించి యూదారాజు వృత్తాంత గ్రంథమందు రాయబడి ఉన్నది. అతని మీద యెరూషలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయిను. వారు లాకీషునకు అతని వెంట కొందరిని పంపిణీ అతడు అతన్ని
చంపి గుర్రంల మీద శవంను యెరూషలేముకు తెప్పించి దావీదుపురమందు అతని పితరుల సమాధిలో పాతపెట్టిరి. అతడు యూదా జనులందరూ 16 సంవత్సరాల వాడైన అజర్యాను తీసుకొని తన తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకం చేసిరి. ఈ అమజ్యాని చంపేశారు, కుట్ర చేసి చంపేశారు. ఎందుకంటే గిల్లి కై పెట్టుకొని లేని గొడవలు పెట్టుకుంటా ఉంటే ఆటోమేటిక్గా జన్మలో వ్యతిరేకత వచ్చేది. ఆ వ్యతిరేకతతోనే అమజ్యాని చంపేశారు. ఇంకా తర్వాత గ్రంథాల్లో దినవృత్తాంతాలు చాలా వివరంగా జరిగిన సంఘటనలన్నీ కూడా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత అతని కుమారుడైన అజర్యాని రాజుగా వాళ్ళే చేశారు. 16 సంవత్సరాల వాడై ఉన్నాడు. 16 సంవత్సరాల వాడైన వాడిని రాజుగా అతన్ని చేసుకున్నారు. తర్వాత 23వ వచనంలో యోధారాజును యోవాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరం మందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు యెరోబాము షోమ్రోన్లో ఎలనారంభించి 41 సంవత్సరం ఏలను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారుడు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడవక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను. గెత్కెహే పేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతుకు పోవు మార్గము మొదలుకొని మైదాన సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకొను. ఎలయనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులెవరునూ లేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనది అని అనుకొని ఇశ్రాయేలు పేరు ఆకాశం కింద నుండి తుడిచివేనని యెహోవా సెలవిచ్చి ఉండెను. గనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను. యెరోబాము చేసిన ఇతర కార్యములను గురించి, ఇతడు చేసినదంతటి గురించి, అతని పరాక్రమను గురించి, అతడు చేసిన యుద్ధమును గురించి, దమస్కు పట్టణంలో యూదావారికి కలిగిన హామాదు పట్టణములకు ఇశ్రాయేలు వారి కొరకు అతడు మరలా పట్టుకున్న సంగతి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడెను. యెరోబాము తన పితరులతో కూడా పితరులైన ఇశ్రాయేల్ రాజులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన జకరియా అతనికి మారుగా రాజాయను. చూడండి, యెహోయాషు కుమారుడైన యెరోబాము రాజయ్యాడు. యెహోయాషు చనిపోయిన తర్వాత యెరోబాము రాజయ్యాడు. యెరోబాము రాజు అయిన తర్వాత ఇతను కూడా ఇశ్రాయేలు రాజుగా ఉన్న తన పితరుడైన యెరోబాము చేసిన పాపాన్ని విడవకుండా మరలా అదే పాపం చేస్తున్నాడు. దేవునికి విరోధంగానే దేవుని మహిమపరిచిన పరిస్థితి చేస్తున్నాడు. ఆ తర్వాత శత్రువులు వచ్చి అతని రాజ్యాన్ని అంతా పట్టుకొని ఈ జనులందరూ కూడా చాలా బాధ పెడతా ఉంటే యెరోబాము దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ప్రవక్త అయిన యోనా వచ్చి మనం చూస్తాం కదా, యోనా గ్రంథంలో యోనా అమిత్తయి కుమారుడు. ఆ యోనా వచ్చి దేవుని పక్షాన నిలిచి నీవు ఏదైతే కోల్పోయావో ఆ కోల్పోయిందంతా కూడా దేవుడు ఇస్తానన్నాడు అని చెప్పి అక్కడ చెప్పాడు. నిజానికి ఇశ్రాయేలు చేసిన పాపానికి దేవునికి వారి మీద మనసు లేనప్పటికీ కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చేసిన వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానాన్ని ఇశ్రాయేలు పక్షాన నెరవేరుస్తున్నాడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని యూదా వారి పక్షాన నెరవేరుస్తున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇశ్రాయేలు వారి పక్షాన, ఇశ్రాయేలు భూమి కింద నుండి నేను తుడిచివేనని వాగ్దానం చేశాను. ఆ వాగ్దాన ప్రకారంగానే వారికి నేను తోడే ఉంటానని చెప్పి ఎన్ని చేసినప్పటికీ కూడా తండ్రికి తల్లిదండ్రుల పిల్లలో ఎంత పనికిమాలలో అయినా సరే తల్లిదండ్రులకి పిల్లలు అంటే ప్రేమే. ఆ పిల్లలు ఎన్ని చేసినా వారికి క్షమించడం కానీ, ఎన్ని చేసినా సరే వారు చేసిన దాన్ని ఓర్చుకోవడం కానీ, అది సామాన్యంగా అది దేవుని ఆత్మ కాబట్టి మనుషుల్లో అదే గుణం, అదే పద్ధతి ఉంటుంది. ఎన్ని చేసినప్పటికీ కూడా వారు చేసిన దాన్ని మనసులో పెట్టుకోకుండా, వారు చేసిన దాన్ని బట్టి వారిని చంపాలనో, వారి కీడు కలగాలనో, వారి నాశనమైపోవాలో అనుకోకుండా వారు బాగుండాలనే క్షేమం కోరుకునే మనస్తత్వం అది దేవునిది. ఆ దేవుని మనస్తత్వం దేవుని రూపంలో మనం చేశారు కాబట్టి మనకు కూడా అలాంటి మనస్తత్వమే ఉంటుంది. సకల మానవుల యొక్క మనస్తత్వం కానీ, తల్లిదండ్రులు పిల్లల యొక్క క్షేమం కానీ అలాగే ఉంటుంది. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా వీరు చేసిన దాన్ని బట్టి వారిని చంపివేయక, వారిని తోలివేయక, వారిని వదిలివేయక మరలా ఆ హామాతు మార్గం మొదలుకొని మైదాన మార్గం వరకు ఇశ్రాయేలు వారి పట్టణాన్ని మరలా దేవుడు వారికి ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి యెరోబాము కూడా చనిపోయాడు. అతని కుమారుడైన రాజయ్యాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక, దేవుని కృపతోడే ఉండి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నత మహాదేవుడ, గొప్పవాడ, మీకు వందనాలు చేస్తూ మీరే మహిమ పొందని
తండ్రి, మా దైవమా, మా దేవుడా, మా ప్రభా, రాజారక్షక, మీకే సూత్రాలు చేస్తున్నాం. మీరు మహిమ పొందండి ప్రభా. వాక్యం చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి మీ సన్ని తోడుగా నడిపించి సహాయం చేసి కొత్త ఉదయం చేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.